ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత నైట్ అవుట్ చేద్దామని చెప్పేసి అన్నారు మా ఫ్రెండ్స్. సో చార్మినార్కి వెళ్తున్నాం. సో ఎట్ వెళ్తున్నాం అనేది చూపెడతాం. మొత్తం కదా ముగ్గురం వెళ్తున్నాం, నవీను, విష్ణు, నేను. చూద్దాం ముందు ఎట్లా అవుతుందో. నగర్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంది, వెళ్తున్నాం. పెట్రోల్ లేదన్నారు, పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదే ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీకి ఎంట్రీ అయినాం. ఓల్డ్ సిటీలో ఇట్లా ఉంది పబ్లిక్. మొత్తానికైతే చార్మినార్ దగ్గరికి వచ్చినాం. చార్మినార్ అక్కడ బండి పార్క్ చేస్తున్నాం. పార్క్ చేసి అక్కడికి వెళ్తాం. అక్కడ మొత్తానికైతే చార్మినార్ అనుకున్నది వచ్చేస్తా. నేను ఇదే ఫస్ట్ టైం వచ్చిన. సూపర్ ఎక్స్పీరియన్స్, మస్తు ఉన్నది. సో ఇక్కడ టీ కూడా ఫేమస్ అని చెప్పేసి అని చాలా రీల్స్ వచ్చినాయి. సో టీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం పక్కకి. 11 అయినా ఎంత ఘోరంగా క్రౌడ్ ఉన్నది చూడండి. ఫుల్ జనాలు ఉండే. మొత్తానికైతే మేము 3 చాయ్ తీసుకున్నాం. చాయ్ ఎక్స్పీరియన్స్ చెప్పురా విష్ణు. హౌ ఇస్ ఇట్? పర్ఫెక్ట్. మీకు ఎలా ఉందిరా? పర్ఫెక్ట్, మంచిగా ఉన్నది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మంచిగా ఉన్నది. నైట్ అవుట్ అయితే ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈరోజు వేరే క్రేజీ ఉన్నది, మస్తు అనిపిస్తుంది. సో మేము ముగ్గురేమో ఉన్నాం. మాకు బండి దొరికింది మా అన్నయ్యది. 12 అయినా ఇంత ట్రాఫిక్ ఉంది చూడండి హైదరాబాద్ సిటీలో. సో జాగ్రత్త నడపండి బండ్లు. మీరు కూడా నైట్ అవుట్ చేయంగా కొద్దిగా చూసి డ్రైవ్ చేయాలని అందరూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. సో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి మనం కూడా అట్లా ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు. సో జాగ్రత్త. One bike, 3 friends, it's the best memory. మొత్తానికైతే సెక్రటరేట్కి వచ్చేసినాం మన రేవంత్ రెడ్డి అన్న. ఇది క్రేజీ వ్యూ అన్న, మొత్తం పిచ్చి పారేసింది. మొత్తం నైట్లో రావాలి కానీ మొత్తం 8 నంబర్ ఉన్నది. టైం వచ్చేసి 12 అయినా కూడా ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. ఎట్లా వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఫోటో షూట్స్ మొత్తం అన్నీ జరుగుతూ ఉంటాయి. దానికైతే వచ్చేసాం సెక్రటరీకి. మొత్తం వేరే సూపర్ ఉంది. మొత్తం పిచ్చి పారేసింది. జై భీమ్. ట్యాంక్ బండికి ఎప్పుడు కళ వస్తుంది అంటే నైట్ టైంలో ట్యాంక్ బండికి కళ వస్తుంది. డే టైంలో అంత ఏం ఉండదు బ్రో. నైట్ టైంలో మస్తు క్రేజీ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చినాం. ట్యాంక్ బండ్ కాడ కూడా వచ్చినాం. నైట్ వ్యూ అయితే మస్తు ఉంది, వేరే లెవెల్ ఉంది. సో ఇప్పుడే పోలీసు వాళ్ళు అక్కడ బండ్లు తీపిస్తానని చెప్పేసి అన్నారు. అయితే బండ్లు తీస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం.
ఫర్ ద డే. ఇప్పటికైతే రూమ్కి వచ్చేసినాం, పండుకుంటాం. మళ్ళీ రేపు ఎటు వెళ్తాం అనేది ప్లాన్స్ ఉంది. సో ఎక్కడికి వెళ్తాం అనేది చూపెడతాం. రెడీ అయినాం, ఇప్పుడు దుర్గం చెరువుకి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ పొద్దున్న బైక్ లేకుండే, అందుకే ఎటు వెళ్ళలే, రూమ్లోనే ఉండే. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం దుర్గం చెరువుకి. అక్కడ ఎట్లా ఉంటుంది వ్యూ అనేది, నైట్ వ్యూ మంచిగా ఉంటుందని చెప్పేసి అన్నారు ఎంతోమంది. సో ఇప్పుడే వెళ్తున్నాం. మళ్ళీ ఈరోజు కూడా నైట్ అవుటే, చూపెడతా ఎట్లా ఉంటుంది అన్నది. ఈరోజు కూడా వెళ్తాడు. మా వాళ్ళు ఇప్పుడే వెళ్తాను, మంచి గోగుల్స్ పట్టుకున్నారు నైట్. కానీ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే పెట్స్ ఎట్లున్నాయో మా ఇద్దరి కామెంట్లో పెట్టండి, పెట్టుకొని బ్రో. కొన్ని కిలోమీటర్స్ పోయిన తర్వాత ఫ్యూయల్ లేదు, సో ఫ్యూయల్ పోయించుకుంటున్నాం. లైట్లే లేవు మొత్తానికైతే. దుర్గం చెరువుకి వచ్చినాం, కానీ దీని లైట్లు పోయినాయి. మేము వస్తానం అనేది తీసేసినట్టున్నాడు. మొత్తానికైతే ఇక్కడ ఎంతో ఎట్లనో ఉంటుంది అనుకున్నాం, కానీ మొత్తానికైతే లైట్లు లేవు, అంత ఏం క్రేజీ అనిపిస్తలేదు. కానీ మొత్తానికైతే వచ్చేసినాం. దుర్గం చెరువుకి వచ్చినాం. దుర్గం చెరువు నుంచి రిటర్న్ అవుతున్నాం. మామూలు స్నాప్ ఇచ్చి గొడవ గొడవ పెట్టాలి. ఇక్కడ కొందరు బైకర్స్ స్టంట్ చేస్తూ ఉండే, సో అక్కడ ఆగినాం మేము. కానీ ఎక్కువ ఏం షో చేయలే, నార్మల్గా ఉండే, అందుకే మేము వెళ్ళి వచ్చేసినాం. సిటీకి వచ్చి ఎప్పుడు వచ్చినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎనీ టైం ట్రాఫిక్ ఇటు ఈ ఏరియాకు అయితే మొత్తానికి. రూమ్కి వచ్చేసినాం. ఇట్స్ ఫర్ ద డే. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మరన్న వ్లాగ్ కోసం వెయిట్ అండ్ సీ. Big thank you for being here.